ఇలాంటి నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి తమిళనాడు రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి ఒక రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా తమిళనాడులో గవర్నర్గా పనిచేస్తున్న క్రమంలో దానికి విసిగి వేసారిన తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వము సుప్రీంకోర్టును ఆశ్రయించిన క్రమంలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి అండ్ రాష్ట్రపతిని చివాట్లు పెట్టిన సుప్రీంకోర్టు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి అసెంబ్లీ పాస్ చేసిన బిల్లులన్నింటినీ ఏదైతే పెండింగ్లో పెట్టాడో ఆర్ఎన్ రవి గవర్నర్గా ప్రెసిడెంట్ దగ్గర పంపినప్పుడు ప్రెసిడెంట్ కూడా ఆయన పెండింగ్లో పెట్టినారు, అసెంట్ ఇవ్వకుండా, ఆమోద ముద్ర ఇవ్వకుండా. సో దానికి సుప్రీంకోర్టు చివాట్లు పెట్టి ఇక నుంచి మీ దగ్గరకు వచ్చే బిల్లులు 3 నెలల్లో మీ డెసిషన్ ఏదో చెప్పాలి, అప్రూవల్ ఇవ్వడమా లేదా అనేది మొట్టికాయలు వేసి చివాట్లు పెట్టి ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న బిల్లులు అనేసి ఎవరు గవర్నర్ కానీ లేకపోతే ప్రెసిడెంట్ కానీ ఆమోద ముద్ర వేసి పాస్ చేశారు అని అనిపించుకోవాల్సిన ప్రొసీజర్ని సుప్రీంకోర్టు పాస్ అయినట్లు డిక్లేర్ చేసే ఒక స్థితికి దిగజార్చారు గవర్నర్ ఆర్ఎన్ రవి యాజ్ వెల్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అయితే ఈ క్రమంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ మనువాదుల పోకడలకు ఈ రాజ్యాంగం ప్రతి దగ్గర అడ్డుపడుతూ ఉంది, సుప్రీంకోర్టు ప్రతి దగ్గర అడ్డుపడుతుందని ఒక నిర్ణయానికి వచ్చినటువంటి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జగదీప్ ధన్కర్ ఏం చేశారంటే సుప్రీంకోర్టు ఆర్టికల్ 142ని 24/7 ఒక అటామిక్ మిసైల్లా డెమోక్రటిక్ సెటప్ మీద వాడుతుందని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ అదే డెమోక్రటిక్ సెటప్లో రాజ్యాంగబద్ధంగా పొజిషన్స్లో కూర్చున్నటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవనివ్వండి, గవర్నర్ ఆఫ్ స్టేట్ అవనివ్వండి, వాళ్ళ దగ్గరకు వచ్చిన ఒక బిల్లుని నిర్ణీత కాల పరిధిలో అసెంట్ ఇవ్వాలన్నది కనీసం ఇంగిత జ్ఞానం లేకపోతే దాన్ని ఎలా చూడకపోగా సుప్రీంకోర్టు మీద దుమ్మెత్తి పోసిన విధానం ఏదైతే ఉందో ధన్కర్ దుమ్మెత్తి పోసిన తర్వాత ఈ రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా ఉన్నటువంటి తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఇంకో రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా పనిచేస్తున్నటువంటి జగదీప్ ధన్కర్ని కలిసి తమిళనాడులో వైస్ ఛాన్సలర్స్ ఆఫ్ యూనివర్సిటీస్, స్టేట్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ అండ్ డీమ్డ్ యూనివర్సిటీస్ వైస్ ఛాన్సలర్స్తో ఒక కాన్ఫరెన్స్ కండక్ట్ చేసి దాన్ని ఈ రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా ఉన్నటువంటి తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఇంకో పెద్ద రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా ఉండేటువంటి జగదీప్ ధన్కర్ని చీఫ్ గెస్ట్గా పిలిస్తే జగదీప్ ధన్కర్ ఆ మీటింగ్లో సాక్షాత్తు ఉన్నత విద్యని ప్రమోట్ చేస్తున్నటువంటి యూనివర్సిటీస్ వైస్ ఛాన్సలర్స్ మీటింగ్లో రాజ్యాంగ వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి రవికి మద్దతుగా ఈ రాజ్యాంగ వ్యతిరేకుడు జగదీప్ ధన్కర్ మాట్లాడుతూ ఆర్ఎన్ రవి రాజ్యాంగబద్ధంగా చాలా అద్భుతంగా పనిచేస్తున్నాడని చెప్పి కితాబిచ్చే ప్రయత్నం చేశాడంటే వీళ్లకు రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల ఎంత చులకన భావం ఉందో చూడండి. ఓ పక్క సుప్రీంకోర్టులో చివాట్లు పెట్టినా మీరు రాజ్యాంగానికి ఇంత వ్యతిరేకంగా ఇంత దరిద్రంగా పరిపాలిస్తున్నారు, మీకు రాజ్యాంగ విలువలు తెలియదు అనేసి చివాట్లు పెట్టినా వీళ్ళు రవి చాలా అద్భుతంగా రాజ్యాంగాన్ని ప్రొటెక్ట్ చేసేలా ఆర్టికల్ 159కి ప్రకారమే రాజ్యాంగబద్ధంగా ఆర్ఎన్ రవి తమిళనాడు గవర్నర్గా తన ఫంక్షన్స్ని డిశ్చార్జ్ చేస్తున్నారని తమిళనాడు గవర్నర్కి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జగదీప్ ధన్కర్ ఇచ్చినటువంటి కితాబ్ ఏదైతే ఉందో ఇది రాజ్యాంగం మీద దాడిగా చూడాలి, ఇది ప్రజాస్వామ్యం మీద దాడిగా చూడాలి. అండ్ అకార్డింగ్ టు ఆర్టికల్ 159 సో గవర్నర్ యొక్క ప్రమాణం దేని మీద చేస్తాడు? టు ప్రిజర్వ్ అండ్ ప్రొటెక్ట్ డిఫెండ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఈయన రాజ్యాంగాన్ని ప్రొటెక్ట్ చేయడు, రాజ్యాంగాన్ని ప్రిజర్వ్ చేయడు అండ్ రాజ్యాంగాన్ని డిఫెండ్ చేయడు. ఈ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తే ఈ వ్యక్తి ఏ ప్రమాణ స్వీకారం అయితే ఆర్టికల్ 159 ప్రకారం చేశాడో ఆ ఆర్టికల్ 159ని తుంగలో తొక్కాడు. ఈ రాజ్యాంగ వ్యతిరేకుడు ఇంకో రాజ్యాంగ వ్యతిరేక మనిషి దగ్గర నుంచి కితాబు పొందుతున్నాడంటే జగదీప్ ధన్కర్ అనే వ్యక్తి భారతదేశ ఉపరాష్ట్రపతిగా ఉండేదానికి అర్హుడు కాదు. ఎందుకంటే రాజ్యాంగబద్ధ సంస్థలో పొజిషన్లో కూర్చొని రాజ్యాంగబద్ధ సంస్థని తప్పుపట్టినటువంటి వ్యక్తి, అది కూడా ఈ రాజ్యాంగబద్ధ పొజిషన్లో కూర్చున్నటువంటి వ్యక్తి రాజ్యాంగాన్ని అనుగుణంగా, రాజ్యాంగాన్ని అనుసరించకుండా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేసి ఇంకొక రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్నటువంటి సంస్థకి అగెనిస్ట్గా మాట్లాడుతున్నాడంటే వీళ్లకు ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా అవహరించిన పదవుల్లో కూర్చున్న దానికి వీళ్ళకి అర్హత ఉందా అంటే ముమ్మాటికి లేదు. అండ్ మనకు ఆర్టికల్ 200 ఏం చెప్తుంది? లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ద స్టేట్ బిల్ పాస్ చేసి గవర్నర్ పంపితే గవర్నర్ కెన్ గివ్ ద అసెంట్ ఆర్ హీ కెన్ రీకన్సిడరేషన్కి అసెంబ్లీకి మళ్ళీ పంపచ్చు, ఆర్ ఎల్స్ ప్రెసిడెంట్ కన్సిడరేషన్కి పంపచ్చు అండర్ ఆర్టికల్ 300. ఎప్పుడైతే అసెంట్ ఇస్తే బిల్ యాక్ట్ అయిపోతుంది, అసెంట్ ఇవ్వకుండా అసెంబ్లీకి పంపారనుకోండి, రీకన్సిడర్ చేసి పాస్ చేసిన మళ్ళీ పంపినటువంటి బిల్లుని ఖచ్చితంగా గవర్నర్ బౌండ్ టు గివ్ హిజ్ అసెంట్. కానీ రీకన్సిడర్ చేసి పంపినటువంటి బిల్లుని ప్రెసిడెంట్కి అది రూల్కి అగెనిస్ట్, అది రాజ్యాంగంలో ఆర్టికల్ 200కి అగెనిస్ట్.
నువ్వు పంపాల్సి ఉంటే గవర్నర్ ప్రెసిడెంట్ కన్సిడరేషన్కి అసెంబ్లీ పాస్ చేసిన ఏదన్నా చట్టాన్ని పంపాలి అనుకుంటే ప్రెసిడెంట్కి ఫస్ట్ టైమే పంపించాలా. రెండోసారి రీకన్సిడర్ చేసి పంపిన బిల్లుని ప్రెసిడెంట్కి పంపే ప్రొవిజన్ ఎక్కడా లేదు రాజ్యాంగంలో. అలాంటి పని చేశాడు ఈ వ్యక్తి. ఇలాంటి రాజ్యాంగబద్ధంగా కొన్ని 4-5 సంవత్సరాలుగా బిల్లులు మొత్తాన్ని అక్కడ పెండింగ్లో పెట్టిన బిల్లులన్నింటినీ అసెంట్ ఇవ్వకుండా ప్రెసిడెంట్ దగ్గర పెట్టినటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సుప్రీంకోర్టు ఒక్కసారిగా ఏ డేట్నైతే ఆ బిల్లులు రాజ్యాంగబద్ధంగా గవర్నర్ దగ్గరికి పంపబడ్డాయో ఆ డేట్నే ఆ బిల్లులన్నీ పాస్ అయినట్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ మింగుడు పడగా వీళ్ళు టైమ్ అండ్ అగైన్ ఆర్ఎన్ రవి అండ్ జగదీప్ ధన్కర్ ఇద్దరూ కలిసి టైమ్ అండ్ అగైన్ జ్యుడిషియరీ మీద రాజ్యాంగం మీద దాడి చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే జ్యుడిషియరీలో వచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో, సుప్రీంకోర్టు ఏదైతే ఆర్ఎన్ రవి తమిళనాడు గవర్నమెంట్కి సంబంధించినటువంటి జడ్జిమెంట్లు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అది మనువాదులకు మింగుడు పడట్లేదు. రాజ్యాంగానికి ప్రొటెక్ట్ చేసేలా సుప్రీంకోర్టు పనిచేయడం ఈ మనువాదులకు మింగుడు పడట్లా, ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి మింగుడు పడట్లా. అండ్ ఆర్టికల్ 163 ఏం చెప్తుంది? గవర్నర్ షెల్ యాక్ట్ యాజ్ పర్ ది ఎయిడ్ అండ్ అడ్వైజ్ గివెన్ బై ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ హెడెడ్ బై చీఫ్ మినిస్టర్. కానీ ఇక్కడ ఏం చేస్తాడు ఇతను ఆర్ఎన్ రవి? ఇతను ఇండిపెండెంట్గా డెసిషన్స్ తీసుకునే ప్రయత్నం చేస్తాడు. గవర్నర్ అనే వ్యక్తి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఇచ్చినటువంటి సలహాలు సూచనల మేరకే పనిచేయాలి తప్ప రాజ్యాంగబద్ధంగా తన సొంతగా నిర్ణయాలు తీసుకునే హక్కు గవర్నర్కి కానీ రాష్ట్రపతికి కానీ లేదు. సెంటర్లో అయితే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిన సలహాల ప్రకారం పనిచేయాలి. రాష్ట్రాల్లో అయితే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ హెడెడ్ బై చీఫ్ మినిస్టర్ ఇచ్చినటువంటి సలహాల మేరకు పనిచేయాలి. అలా పనిచేయకుండా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇచ్చిన సలహాల ప్రకారం, బీజేపీ హైకమాండ్ ఇచ్చినటువంటి సలహాల ప్రకారం, మనువాదుల సలహాల ప్రకారం పనిచేసే వ్యక్తిని అసలు రాజ్యాంగబద్ధ పొజిషన్లో కూర్చునే అర్హత ఉందంటే ముమ్మాటికి లేదు. ఒక పక్క ఆర్టికల్ 153ని తుంగలో దొక్కేస్తున్నాడు, ఇంకో పక్క ఆర్టికల్ 200ని తుంగలో దొక్కేస్తున్నాడు, ఇంకో పక్క ఆర్టికల్ 163ని తుంగలో దొక్కుతున్నాడు. ఏ ఒక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ గవర్నర్కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి 3 ఆర్టికల్స్ 159, 163 యాజ్ వెల్ యాజ్ 200 ఈ 3 ఆర్టికల్స్ని అడుగడుగున తూట్లు పొడుచుకుంటూ ముందుకెళ్తున్న వ్యక్తిని ఈ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కితాబ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. మంచిగా పరిపాలిస్తున్నాడు, రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్నాడు, రాజ్యాంగాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు, ప్రిజర్వ్ చేస్తున్నాడు, యాజ్ వెల్ యాజ్ డిఫెండ్ చేస్తున్నాడు అనే మాటలు అంటున్నాడంటే ఈ జగదీప్ ధన్కర్ వీళ్ళు రాజ్యాంగాన్ని ఎంత అడుగడుగున ఎంతలా అవమానపరుస్తున్నారో, అవహేళన చేస్తున్నారో చూడండి. ప్రజాస్వామ్యాన్ని ఎంతలా, తమిళనాడు ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్న ప్రభుత్వాన్ని ఎంతలా అవమానపరుస్తున్నారో చూడండి. ఇది తమిళనాడు ప్రభుత్వాన్ని అవమానపరుస్తున్నట్టు కాదు, ఓట్లేసి గెలిపించిన ప్రజలను అవమానపరుస్తున్నట్టు ఈ జగదీప్ ధన్కర్ అండ్ ఆర్ఎన్ రవి అండ్ బీజేపీ కలిసి చేస్తున్న పని. తమిళనాడులో ఉన్నటువంటి ప్రభుత్వము వాళ్ళ మీద నామినేటెడ్ కాదు, ప్రజల ఓట్ల ద్వారా గెలిచినటువంటి ప్రభుత్వం. అలాంటి ఎమ్మెల్యేలు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని సంవత్సరాల తరబడి వీళ్ళు అసెంట్ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారంటే వీళ్ళు తమిళనాడు ప్రజల యొక్క మనోభావంతో ఎంత దారుణంగా ఆడుకుంటున్నాడో చూడండి వీళ్ళు. అంటే ఇలా రాజ్యాంగానికి అడుగడుగున వ్యతిరేకంగా పనిచేసే ఈ శక్తులు భారతదేశాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్తాయా? భారతదేశంలో రాజ్యాంగబద్ధంగా ప్రజలకు ఉండేటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తారంటే ముమ్మాటికి చేయవు. వీళ్ళ పనల్లా ఒకటే, మనువాదాన్ని డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తమిళనాడు గవర్నమెంట్లో జరుగుతున్న, తమిళనాడులో గవర్నర్ యాజ్ వెల్ యాజ్ ఆ గవర్నర్ సెంట్రిక్గా జరుగుతున్న ఉదంతం అంతా చూస్తే వీళ్ళు అడుగడుగున రాజ్యాంగాన్ని తూట్లు పొడిచి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఆర్ఎస్ఎస్ బీజేపీ మనువాదపు సిద్ధాంతాల ప్రకారం పనిచేయాలని డైరెక్ట్గా సమాజానికి చూపిస్తున్నారు వాళ్ళు. ఇది దేశానికి ఏ మాత్రం మంచిది కాదు. అండ్ రాజ్యాంగాన్ని వీళ్ళు ఇలా తుంగలో తొక్కడం ఒక్కసారి మొదలు పెట్టారంటే ఈ పరంపర ఇంకా కొనసాగుతారు. బీజేపీ దేశంలో రాష్ట్రాల్లో గెలిచే కొద్దీ ఈ రాజ్యాంగం మీద దాడి, ప్రజాస్వామ్యం మీద దాడి పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గేదానికైతే ఆస్కారమే లేదు. థ్యాంక్ యూ.